నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పార్లేజీ బిస్కెట్ టీకి కాఫీకి పక్కన అలాగా మంచింగ్లాగా పెట్టుకొని జస్ట్ ఆ టీలో డిప్ చేసుకుంటూ తింటాం. మనం ఇక్కడ ఏం కాకుండా తింటాం. 5 రూపాయలు ప్యాకెట్ ధర, ఎక్కడ మహా అయితే 10 రూపాయలు ఉంటుందేమో. అది గాజాలో 2400 రూపాయలు అండి. ఇండియన్ కరెన్సీలో 2400 అంటే 24 యూరోస్, 2342 రూపాయలు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇజ్రాయిల్ గాజాలో హమాస్ వాళ్ళు క్యాంప్ చేసి అక్కడ బీభత్సకాండ సృష్టించిన తర్వాత ఇజ్రాయెల్ కట్టడి చేసి పారేసింది, సరిహద్దులు మూసేసింది. సో వాళ్ళకి ఎసెన్షియల్స్, పసిపిల్లలకి చూస్తున్నాం, ఫోటో చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది. పసిపిల్లలకి తిండి లేక ఆ ఫెమైన్, ఒక కరువు లాంటి ఒక వాతావరణం గాజాలో ఉంది. హమాస్ అనే దుర్మార్గపు మోక కారణంగా ఎంటైర్ గాజా స్ట్రిప్ సఫర్ అవుతోంది. 500 టైమ్స్ ఎక్కువ ఖరీదుకి అక్కడ వాళ్ళు కొనుక్కొని తినాల్సి వస్తుంది. పసిపిల్లలు అది దొరికితే చాలు, ఒక 2 బిస్కెట్లు తింటే ఒక పూట గడుస్తుంది కదా అనే ఒక ధోరణి. ఇన్ఫ్యాక్ట్ యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ స్టేట్స్, స్విట్జర్లాండ్ అండ్ ఇజ్రాయెల్ అన్నీ కలిసి ఈ సహాయ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అవి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి మాత్రమే అందుతున్నాయి. అది కూడా ఒక నేరో క్యూస్. మనం చూస్తుంటాం కదా, మనం కొన్ని వెస్ట్రన్ మూవీస్ కనుక, హాలీవుడ్ మూవీస్ కనుక చూస్తుంటే ఉగ్రవాద మూకలు ఉండే ప్రాంతాల్లో ఆహారపు కొరత ఎలా ఉంటుంది, వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోగలరు. అలాగే హమాస్ మేనేజ్ చేసుకుంటుంది ఆహారపు వ్యవహారాలని. హమాస్ మూకలు మేనేజ్ చేసుకుంటాయి. వేరే సాధారణ ప్రజానీకం అలా పసిపిల్లలు ఏం తప్పు చేశారండి? కరెక్ట్గా ఆ పార్లేజీ బిస్కెట్ మీద ఉండే అడ్వర్టైజ్మెంట్లో ఉన్న పసిపాప మాదిరి ఉంది ఆ పాప. చిన్న బిస్కెట్, ఒక్క ముక్క బిస్కెట్ దొరికితే చాలు ప్రాణం దక్కించుకోవచ్చు అనే పద్ధతిలో గాజా ప్రజలు ఉన్నారంటే నేను ఖచ్చితంగా గాజా ప్రజానీకం గురించి, గాజా ప్రజానీకం వైపు మాట్లాడుతున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ హమాస్ చేస్తున్న అరాచకం వల్ల ఈ ప్రజలందరూ సఫర్ అవ్వాలా? అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాయి, బట్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి వెళ్తున్నాయి. రెండోది, ఈ బిస్కెట్లు పంచడం, రొట్టెలు పంచడం అనే కార్యక్రమం పేరు చెప్పి ఈ ఎన్జిఓలు అక్కడ చేస్తున్నది అంటే హమాస్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ సేకరణ అనే ఒక అభియోగం కూడా ఉంది, ఆరోపణ ఉంది. నిజం కూడా అయి ఉండొచ్చు. ఉత్తి పుణ్యానికి చేయడానికే వాళ్ళని చారిటీ నడపట్ల, వాళ్ళకి దేశాన్ని నడుపుతున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ ఖచ్చితంగా చేస్తుంది. అండ్ ఇజ్రాయెల్ ఎదుర్కొన్న నష్టం గురించి కూడా ఇక్కడ మాట్లాడాలి. ఒక జాతిని అంతం చేసే ఒక దుర్మార్గమైన ప్రక్రియకి హమాస్, దాంతోపాటు ఐసిస్ వాళ్ళని బ్యాక్ చేస్తూ సిరియా, వాళ్ళ వెంబడి లెబనాను, ఇంకా ఒక 4-5 ఇస్లామిక్ నేషన్స్ టెర్రరిస్ట్ గ్రూపుల వెనకాలండి చేస్తున్న అరాచకాన్ని నిలవరించడం కోసం వాళ్ళు దాడి చేయాల్సి వచ్చింది. ఆ దాడి చేసినప్పుడు వాళ్ళు హమాస్ ఉగ్రవాదుల వరకు పరిమితం అయి ఉండాల్సింది. కానీ ఉగ్రవాదులు ఏం చేసుకుంటున్నారు? ఇలాంటి సాధారణ ప్రజానికాన్ని, పసిపిల్లలు, ఆ తండ్రి నాన్నోళ్ళలో కూర్చొని ఆ బిస్కెట్ ప్యాకెట్ చూస్తుంది. అలాంటి పసిపిల్లలు టార్గెట్ అవుతున్నారు. అవసరమా ఇది? ఎండ్ ఆఫ్ ది డే ప్రపంచ మానవాళి మనకు గుర్తుండే ఉంటుంది. ఒకసారి సొమాలియాలో కరువు గురించి ప్రత్యక్షంగా కవర్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ నుంచి, యుఎస్ నుంచి ఒక ఫోటోగ్రాఫర్ వెళ్ళారు, పేరు మోసిన ఫోటోగ్రాఫర్. ఆ కరువు అక్కడ ఆయన చూస్తున్నప్పుడు నెర్రలిచ్చిన నేల నుంచి వచ్చే పురుగుల్ని పట్టుకొని తింటున్న ఒక 3-4 ఏళ్ల పసి పాపను చూసిన తర్వాత ఆయన మనసు కకావికలమై యుఎస్ రాగానే సూసైడ్ చేసుకున్నారు. సున్నితమైన అంశాలండి. ఎండ్ ఆఫ్ ది డే మానవీయ కోణం ఉంటుంది, ఎవరికైనా హ్యూమన్ యాంగిల్ ఉంటుంది. అలాంటి హ్యూమన్ యాంగిల్ కొరబడిన పరిస్థితి గాజాలో కనిపిస్తుంటే మనం ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి ఈ విషయాల మీద. ఎందుకంటే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. పక్కన పొరుగోడు లేకుండా మనిషి బతకలేడు. కానీ ఆ పొరుగోడే పగోడైనప్పుడు ఉండే పరిస్థితి ఎలా ఉందో అటు గాజాకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇటు ఇజ్రాయెల్కి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. యూదు జాతి అనేది ప్రపంచంలో లేకుండా చేయాలని అల్ఖైదా గ్రూప్, నిన్నటికి నిన్న అరేబియన్ పెనిన్సుల గ్రూప్ ఏకేఏపీ, వాడు ఒక మిలిటెంట్ బయలుదేరాడు, వాళ్ళని అంతం చేసేదాకా ఊరుకొట్టాడు. సో ఉన్నది ఎంత లిమిటెడ్. ప్రపంచం అంతా తరిమేసి హిట్లర్ దగ్గర నుంచి మొదలెడితే 5 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేశాడు హిట్లర్, యూదు జాతి వాళ్ళని. ఇంకెక్కడ బతుకుతుంది? మన దేశానికి వచ్చింది, మన దేశం ఆశ్రయం ఇచ్చాం. చాలా చివరికి వాళ్ళు ఒక చోట సెటిల్ అయ్యి, వాళ్ళది చిన్న దేశం, వాళ్ళంతా వాళ్ళ మేధోశక్తితో వాళ్ళు పెరుగుతుంటే పక్కనే పాలస్తీనా పేరుతోటి వచ్చిన ఉగ్రవాద మోకలు వాళ్ళు చేస్తున్న హడావిడి. వాస్తవంగా ఇంతవరకు యాసర్ అరాఫత్ లాంటి లీడర్స్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు దివంగతులైన తర్వాత
వాళ్ళు దాటేసిన తర్వాత వచ్చిన పరిస్థితులు ఇంకా కష్టమయ్యి దేశాన్ని జాతిని సమూలంగా నాశనం చేయాలని ఒక దుర్మార్గపు ఐడియా. సరే, అది ఎక్కడ దాకా వచ్చింది? గాజాలో ఈరోజు ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ని 2400. ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ పర్సన్ టు పర్సన్. కొంచెం రుబాబు చేయగలిగిన వాళ్ళకి 300 రూపాయలకి 500 రూపాయలకి దొరుకుతుంది బిస్కెట్ ప్యాకెట్. ఏమీ లేదు, నిస్సహాయులైన ఇటువంటి వాళ్ళకి 2400 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ బాంబే బేస్డ్ ప్రోడక్ట్ పార్లేజీ అనేది మనం ఏం కాకుండా మన టీ కాఫీల్లో ఇది రోజు ఉండే ప్రోడక్ట్. కొన్నిసార్లు అలా వదిలేసి వెళ్తుంటాం. మనం చూస్తుంటాం రైల్వే స్టేషన్లో ఏదైనా ట్రైన్ ఎక్కినప్పుడు ప్యాకెట్స్ని సగం సగం వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఇవాళ సగం సగం వదిలేసినవి కూడా అక్కడ అవసరమే. వాళ్ళ ప్రాణాలు, పసిపిల్లల ప్రాణాలు నిలబడాలి, వాళ్ళు రేపు పొద్దున మంచిగా చదువుకొని పైకి రావాలంటే అవి కూడా అవసరమే. సరే, ఒకసారి స్టోరీలోకి వెళ్తే గాజా నుంచి ఒక వైరల్ పోస్ట్. ఆయన చెప్పేది ఏంటంటే 24 యూరోలు పెట్టి ఇది కొనుక్కోవాల్సి వచ్చింది. ఇది చాలా బాధాకరమైన విషయం. మాకు ఇక్కడ నుంచి 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియా నుంచి వస్తున్న ప్రోడక్ట్ ఇది. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ ఐ ఫైనల్లీ గాట్ రావిఫ్ హర్ ఫేవరెట్ బిస్కెట్స్ టుడే. ఈ పసిపాప గురించే రావిఫ్ అని పేరు. ఈవెన్ దో ది ప్రైస్ జంప్డ్ ఫ్రమ్ 1.5 euros to 24 euros, ఐ జస్ట్ కుడ్ నాట్ డినై రాఫిఫ్ హర్ ఫేవరెట్ ట్రీట్. ఆ బిడ్డ కోసం తండ్రి పడ్డ వేదన చూడండి ఒకసారి. ఓకే, అది 1.5 euros మామూలుగా అయితే, కానీ నేను 24 euros పెట్టి కొన్నాను, ఎందుకంటే నా బిడ్డకి నేను ఆ బిస్కెట్ పెట్టాలి అని. అక్కడ ఆ తండ్రి వేదన చూడండి. అది ఆ దాంట్లో ఆయన మెన్షన్ చేసింది. అక్టోబర్ 2023 ఒకసారి మనం చూసుకుంటే అప్పటి నుంచి నెలకొన్న యుద్ధ వాతావరణం. అంటే ఇజ్రాయెల్స్ మిలిటరీ క్యాంపైన్ దట్ బిగాన్ షార్ట్లీ దేర్ ఆఫ్టర్ గాజాస్ యాక్సెస్ టు ఫుడ్ హ్యాస్ బీన్ సిస్టమాటికలీ రెడ్యూస్డ్. ఇజ్రాయెల్ మొత్తం గాజాకి ఈ ఫుడ్ రవాణా అంటే ఆహార పదార్థాల రవాణాన్ని కట్ చేసి పారేసింది. మార్చి 2 నుంచి మే 19 ఈ సంవత్సరం ఈ మధ్య చూస్తే, మార్చి 2 మే 19 మధ్య చూస్తే మొత్తంగా కంప్లీట్ బ్లాకేడ్ ఆఫ్ ఫుడ్ సప్లై అన్నమాట. ఓన్లీ a limited number of humanitarian trucks were allowed through, most of them after intense international pressure. అది కూడా ఎప్పుడు చేసింది? ఇజ్రాయెల్ ఎలా చేసింది? అంతర్జాతీయ సమాజం నుంచి బాగా ఒత్తిడి పెరిగిన తర్వాత కొద్దిపాటి ట్రక్కుల్ని, ఆహార పదార్థాలను తీసుకెళ్లే ట్రక్కుల్ని ఎలా చేస్తుంది? యుఎస్ ఒత్తిడి మీద, యుఎన్ ఒత్తిడి మీద యుఎన్ ఫుడ్ డెలివరీ సిస్టమ్, ట్రెడిషనల్ యుఎన్ ఫుడ్ డెలివరీ సిస్టమ్ని ఇజ్రాయెల్ ఎలా చేస్తూ ఒక కాంట్రవర్షియల్ ఇనిషియేటివ్ని, హెవీలీ క్రిటిసైజ్డ్ ఆల్టర్నేటివ్ ఇనిషియేటివ్ని ఇంట్రడ్యూస్ చేసింది మే 27న. ఎవరు? ఇజ్రాయెల్. సెక్యూర్ డిస్ట్రిబ్యూషన్ సైట్ 1 SDS1 మోడల్ అని చెప్పేసి, ఇది గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్, పేరు గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్, విచ్ అకార్డింగ్ టు ది ఫ్రెంచ్ డైలీ లే మాండే, వాళ్ళు దాంట్లో మెన్షన్ చేసింది ఫ్రెంచ్ డైలీలో, జాయింట్ ఇనిషియేటివ్ బ్యాక్డ్ బై ది US, స్విట్జర్లాండ్ అండ్ ఇజ్రాయెల్, గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్. వీళ్ళు ఏంటంటే SDS1 అనేది ప్రస్తుతం యూనిట్ రఫాలో ఉంది, లొకేట్ అయి ఉంది. కేజ్డ్ కారిడార్స్లో జనాలు వచ్చి వాళ్ళు ఇచ్చే ఫుడ్ని, అంటే కేజెస్ ఉంటాయి, బందికానాలు ఉంటాయి కదా, జంతువుల్ని బంధిస్తాం కదా, కేజెస్, పెట్స్ని, కొన్ని జంతువుల్ని, కొన్ని డేంజరస్ యానిమల్స్ని బంధిస్తాం కదా, అలాంటి కేజెస్లో జనాలు వచ్చి నుంచుంటే అట వాళ్ళకి క్యూస్లో, నారో క్యూస్, ఇరుకు క్యూస్లో వచ్చి నుంచుంటే వాళ్ళని గార్డ్ చేస్తూ భద్రతా దళాలు, అదెవరు గార్డ్ చేసేది? మళ్ళీ US బేస్డ్ ప్రైవేట్ సెక్యూరిటీ, సేఫ్ రీచ్ సొల్యూషన్స్ అని, SRS అని, వాళ్ళు సెక్యూరిటీ అంతా ఎగ్జామిన్ చేసి వాళ్ళని పంపిస్తుంటారు. వాళ్ళు చేసేది ఏంటి? మళ్ళీ అక్కడికి వచ్చి గాజాలో జరుగుతున్న, అంటే ఆ లైన్లో నుంచున్నవాడు ఎవడేంది, వాడి కథ ఏంది, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడికి ఉన్న హమాస్కి సంబంధాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఇంటెలిజెన్స్ సెర్చ్ అనమాట. బట్ హౌ మచ్ ఎయిడ్ రీచెస్ ద ట్రూలీ హంగ్రీ అంటే తెలీదు. అసలైన ఆకలి కొన్న వాళ్ళకి ఎంత చేరుతుందని చెప్పలేని పరిస్థితి. హౌ మెనీ ఎయిడ్ బాక్సెస్ ఆర్ బీయింగ్ సోల్డ్ ఆన్ ది బ్లాక్ మార్కెట్ ఫర్ ఇన్ఫ్లేటెడ్ ప్రైసెస్? అది ఉచితంగా ఇవ్వాల్సింది, బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు 240 రూపాయల నుంచి 2400 రూపాయల వరకు. అంటే దమ్ముండి గట్టిగా అడగగలిగిన వాడికి 250 రూపాయలు, 300కి ఒక బిస్కెట్ ప్యాకెట్. నేను ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఎ బిస్కెట్ ప్యాకెట్. ఎంత పాథటిక్ అండి. ఒక్కసారి ఆ పసిపాప ముఖం చూస్తే, ఆ లేత ముఖం చూస్తే ఎవరికైనా గుండె ద్రవించిపోతుంది. ఆ తండ్రి కాదనలేక, ఎక్కడి నుంచి ఏం సంపాదిస్తున్నాడో, ఏం ఉద్యోగం చేస్తున్నాడో తెలియదు, బిడ్డ ఆకలి తీర్చడం కోసం ఎంతకైనా ధర పెట్టి కొని ఇస్తున్నాడంటే
ఎన్నాళ్ళు కొంటాడు, ఎప్పటికి తీరుస్తాడు ఆకలి. ఒక అన్ఎండింగ్ అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ గాజా ఇదంతా కూడా. ఇవన్నీ బయటికి రావట్లా. ఒక ఇంటర్వ్యూ, టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇవన్నీ బయటకు వచ్చినాయి. సోషల్ మీడియా పోస్ట్లో ఆయన పెట్టబట్టి ఆయన ఎత్తుక్కుంటూ వెళ్ళి మాట్లాడితే గుండె ద్రవించేలాగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఆ తండ్రి చెప్పాడు, ఆ పసిపాప చెప్పింది, ఆ పసిపాప కళ్ళు చెప్తున్నాయి, ఆ పసిపాప ఆకలి చెప్పింది. ఇదా మనం కోరుకుంటున్న సమాజం, రైట్? హమాస్కి ఇజ్రాయెల్కి పంచాయతీ ఉంటే హమాస్ ఇజ్రాయెల్ తేల్చుకోవాలి. పేద ప్రజలు ఏం చేశారు, గాజా స్ట్రిప్ ఏం చేసింది. అండ్ అలాగే ఇస్లామిక్ ఉగ్రవాదం పేట్రేగిపోయి చివరికి సొంత మనుషుల్ని చంపుకునే రీతిలో వాళ్ళు తయారయ్యారంటే, అంటే ఇలా ఆకలి కారణంగా చనిపోయే కరువు పరిస్థితుల్లోకి వాళ్ళని తీసుకెళ్లే దిశగా ఉగ్రవాదులు తయారయ్యారంటే, ఎక్కడో ఒక చోట దీనికి పులి స్టాప్ పడే రోజు దగ్గరలో ఉన్నట్టే కనిపిస్తుంది.